మీది కొంచెం ఏపుగా పెరిగింది అంటే కారణం ఏంటి? గ్రీనిష్ గా ఉందండి కొద్దిగా. డాక్టర్ ఉదయ్ టెక్ అని సత్యనారాయణ రెడ్డి గారు సైంటిస్ట్ అని ఆయన ప్రమోట్ చేసిన ప్రోడక్ట్ అండి ఇది. ఎకరానికి 3 times అప్లై చేయమన్నారు. ఎకరానికి 3 లీటర్లు 3 సార్లుగా ఇవ్వమన్నారు. డ్రిప్ లో ఇచ్చినా పర్లేదు, స్ప్రేయింగ్ చేసినా పర్లేదు, ఇవ్వండి. దాని వల్ల ఏంటంటే మీ చేనికి పక్క చేనికి వేరియేషన్ కనపడుతుందా లేదా అనేది మీకే అర్థమైద్ది అని అన్నారు. ఈ సంవత్సరం కొత్తగా ఆర్గానిక్ బేస్ మీద వచ్చింది కాబట్టి మేము ట్రయల్ చేసాం. 9 జిల్లాలు మానిటరింగ్ చేసుకుంటా ఫార్మర్స్ తో వర్క్ చేస్తా ఉంటాను. ఇచ్చిన రైతులందరూ బాగుంది, మాకు మేము చేయడానికి ఇంట్రెస్ట్ గానే ఉన్నారండి అందరూ. కొంతమంది బొప్పాయి వేసిన రైతులు ఉన్నారు, కొంతమంది పామాయిల్ ఉంది, కొంతమంది ప్యాడీ ఉంది. ఇన్ని రకాల రైతులు కూడా మేము కూడా వాడొచ్చా అనే దృష్టిలో అడుగుతున్నారు. అడిగితే నేను అడిగిన సైంటిస్ట్ గారిని అడిగితే మీరు ఏ పంటకైనా చెయ్యొచ్చు అని అన్నారు. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అండి. ఇదే చేను ఉందండి, 15-20 రోజులు వాటర్ నిలబడిపోయినాయి. స్ప్రే చేసిన తర్వాత చేను కరెక్ట్ గా నిలబడిందండి. స్ప్రే చేసిన సెకండ్ టైం 2 times డ్రిప్ లో ఇచ్చేయమన్నారు. ఇంకా నేను డ్రిప్ లో ఇచ్చేసాను. ఆ రకంగా ఇవ్వటం వల్ల ఆ గ్రీనిష్ గానీ ఆ కలర్ గానీ అలా నిలబడి ఉండిపోయింది. అది అరటి తోట గానీ పసుపు తోట గానీ అన్ని నేను వేసే ప్రతి పైరుకి ఇచ్చేసానండి. ఈల్డింగ్ అయితే పెరిగిద్ది గానీ తగ్గదు అన్నారు. మేము చెప్పేదంతా డ్రై అన్నమాట. 30 క్వింటాల నుంచి 35-40 క్వింటాల బిలో వస్తుంది. ఆర్గానిక్ లో ఆ బేస్ లో వస్తే రైతుకి కూడా మంచి రేట్ వస్తుంది.